బావా, ఏంటి? డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు దాన్ని నమ్ముతావా? ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. డెస్టినీ ఏదైతే రాసి పెడుతుందో అదే జరుగుతుంది. మనం దూరం అయిపోవాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనం మాత్రం విడిపోమని అనడానికి ఈ ప్రయాణమే నిదర్శనం. క్లియర్గా చెప్పు. పొడి పొడిగా చెప్తే నాకేం అర్థం అవుతుంది? మాయ నన్ను నీ పక్కన ఉండకుండా వెనక సీట్లో కూర్చోబెట్టింది. కాని తనే వెనక సీట్లో కూర్చోవాల్సొచ్చింది. తను చేస్తున్న పనులు అమ్మవారికి కూడా నచ్చకపోవడం వల్లనే పనిష్మెంట్ ఇచ్చింది. మీ ఇద్దరూ హారతి తీసుకోవాలని ప్లాన్ చేసింది. కాని మనిద్దరికీ హారతి దక్కింది. ఇప్పుడు ఈ విధంగా కలిసి ప్రయాణం చేస్తున్నా. మనం ఎప్పటికీ విడిపోమని నేనెప్పుడు నమ్మేది ఎందుకే? ఆ మాయనే కాదు, ఎంతమంది మాయలు, ఎంతమంది నిహారికలు, ఎంతమంది వేదవతీలు మనల్ని విడదీయాలని చూసినా వారి కోరిక నెరవేరదు. అందుకే నేను ధైర్యంగా ఉంటున్నాను. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. మన బంధం ఎప్పటికీ వేరు చేయబడదు. విడిపోకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ అటువంటి పరిస్థితులు నాకేమీ కనిపించడం లేదు. ఎందుకంటే నువ్వు నా మాట వినటం లేదు. న్యాయం లేని కోరికలు కోరుతూ మాట వినడం లేదంటూ నా మీద నింద వేస్తే ఎలా? అన్నా, ఆటో ఆపండి. ఇక్కడ ఆపండి. ఏమైంది? నా మాటలకేమైనా కోపం వచ్చిందా? ఇల్లు దగ్గరకు వచ్చింది, నేను ఇక్కడ దిగిపోతాను. బావా, బావా, ఇక్కడెందుకు? ఇంటి ముందు దిగుదాం. వద్దు. ఏ? మనం కలిసి కారులో వచ్చినా, బైక్ మీద వచ్చినా, ఆటోలో వచ్చినా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అమ్మ నన్ను తిడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా అవనితో ఎందుకు తిరుగుతున్నావని సీరియస్ అవుతున్నారు. అందుకే నేనిక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. నాతో బంధం కలవాలని ఉందని అంటున్నావు. మరి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మీ వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోతున్నావా? మనం ఎటూ ఆనందంగా లేవు. కనీసం వాళ్ళనైనా ఆనందంగా ఉంచాలి కదా. మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే ఎదురు తిరుగుతున్నామని బాధపడతారు. నువ్విలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా భయపడితే మనం ఎలా కలవగలుగుతాం బావా? రైలు పట్టాలులా పక్క పక్కనే ఉంటాం గాని ఒక్కటి కాలేము.